లేటెస్ట్ ప్రోగ్రామ్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. దేవుడి దీవెనని పొందండి. పవిత్రాత్మ తండ్రి దేవునికి మహిమ కలుగును కాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు క్రీస్తు యొక్క మిత్రులారా, ఈరోజు గురువారం, జూలై నెల 16వ తారీఖు. యేసయ్య ఈరోజు మనందరితో మాట్లాడుతున్నారు. పునీత మత్తయి గారు రాసిన శుభవార్త నుండి 11వ అధ్యాయము వచనములు 28 నుండి 30 వరకు. భారముచే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా, నా వద్దకు రండు, మీకు విశ్రాంతిని ఒసగదెను. నా కాడిని మీరెత్తుకొనుడు, సాధుశీలుడననియు వినమ్ర హృదయుడననియు మీరు నా నుండి నేర్చుకొనుడు. అప్పుడు మీరు మీ ఆత్మలందు విశ్రాంతి పొందుదురు. ఎలైనా నా కాడి సులువైనది, నా బరువు తేలికైనది. ఇది ప్రభు అయిన క్రీస్తుని యొక్క వాక్కు. క్రీస్తు ప్రభువా, మీకు స్తుతి మహిమ కలుగునుగాక. ఆమేన్. తండ్రి వందనం, యేసయ్య వందనం, పరిశుద్ధాత్మ దేవా వందనం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య ఈరోజు మనందరితో మూడు మాటలను మాట్లాడుతున్నారు. అమూల్యమైన మాటలు. వెండి బంగారాల కంట, వజ్రాల కంట గొప్పదైన మాటలను ఈరోజు యేసయ్య మనకు 3 మాటలను చెబుతున్నారు. మొట్టమొదటి వాక్యంగా యేసయ్య పలికిన మాట, భారముచే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా, నా వద్దకు రండు, మీకు నేను విశ్రాంతిని ఇస్తాను. భారంతో అలసి సొలసిపోయి ఉన్నారా? శ్రమలతో ఉన్నారా? బాధలతో ఉన్నారా? కష్టాల్లో ఉన్నారా? కన్నీళ్లతో ఉన్నారా? అప్పుల బాధలతో ఉన్నారా? అనారోగ్యాలతో ఉన్నారా? నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఒసగుతాను అని యేసయ్య ఈరోజు మనకు భరోసా ఇస్తున్నారు. భయపడకండి అని యేసయ్య మనకు తెలియజేస్తున్నారు ఈ మాటను. కాబట్టి ఎవరికైనా అనారోగ్యంతో ఉంటే, బాధలలో ఉన్న, శ్రమల్లో ఉన్న, కష్టాల్లో ఉన్న, ఎటువంటి సమస్య అయినా సరే, నువ్వు భారంతో ఉన్నావా? అయితే ప్రభు దగ్గరికి రండి, ఆయన మీకు విశ్రాంతిని ఒసుకుతారు. మీ బాధలు, కష్టాలు, కన్నీళ్ళు, అనారోగ్యాలు ఆయన తుడిచివేస్తారు. విశ్వాసంతో, నమ్మికతో రండి అని యేసయ్య ఈరోజు మనల్ని ఆహ్వానిస్తున్నాడు. రెండవ వాక్యంగా, నా కాడిని మీరెత్తుకొనుడు, సాధుశీలుడననియు వినమ్ర హృదయుడననియు మీరు నా నుండి నేర్చుకొనుడు. అప్పుడు మీరు మీ ఆత్మలందు విశ్రాంతిని పొందుదురు. మీ ఆత్మలందు మీరు విశ్రాంతిని పొందుతారు. ఎప్పుడు? మీరు నా సిలువని ఎత్తుకొని, నా కాడిని మీరు ఎత్తుకొనుడు, సాధుశీలుడననియు వినమ్ర హృదయుడనియు మీరు నా నుండి నేర్చుకుంటారు. సిలువని ఎత్తుకొని నన్ను వెంబడించండి. మీ కష్టాన్ని, మీ బాధను, కన్నీళ్లను ఎత్తుకొని, ఆ సిలువ, కష్టం అనే సిలువను, అనారోగ్యం అనే సిలువను ఎత్తుకొని నడుచుకుంటూ నాతో పాటు వెంబడించండి. నన్ను వెంబడించండి. వినమ్ర హృదయుడుననియు సాధుశీలుడుననియు మీరు నా నుండి నేర్చుకుంటారని రెండవ మాటగా ప్రభు క్రీస్తు మనకు తెలియజేస్తున్నారు. ఇక చివరిగా, ఎలైనా నా కాడి సులువైనది, నా బరువు తేలికైనది. నా కాడి సులువైనది, నా బరువు తేలికైనది. మీరు నన్ను వెంబడిస్తే మీకు ఎంత కష్టమైనా, మీరు నన్ను వెంబడిస్తే మీకు ఎంత పెద్ద అనారోగ్యమైనా, మీరు నన్ను వెంబడిస్తే, నా సిలువను కానీ మీరు ఎత్తుకొని నడిస్తే, ఎటువంటి సమస్య అయినా అది మీకు సులువుగా ఉంటుంది. ఎటువంటి బాధ అయినా సరే మీరు మోయగలుగుతారు. ఎంత అమృతమైన వాక్యాలు ప్రభు క్రీస్తు మనకి ఇస్తున్నారు ప్రియ మిత్రులారా. కాబట్టి మనం విశ్వసించి నమ్మి ప్రభు క్రీస్తుతో మనం నడాలి. మన భారాలను, మన శ్రమలను, మన కష్టాలను ఆయన మీద మోపాలి. ఆయన మనల్ని రక్షిస్తారు, రక్షణను వసుగుతారు, మనకు విశ్రాంతిని ఇస్తారు. ఆ విశ్వాసంతో, నమ్మికతో ప్రభు క్రీస్తుని వెంబడించుదాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మదేవ, ఈ చిన్న వాక్య పరిచర్యను ప్రభు ఈ దినం ఆశీర్వదించండి. ఈ వాక్య పరిచర్య విన్న ప్రతి ఒక్కరిలో కూడా ప్రభు మీ పరిశుద్ధాత్మను నింపి
మాలో కూడా మీ పరిశుద్ధాత్మ నింపి మా బిడ్డలను దీవించి మమ్మ దీవించి మీ సేవలో మమ్మ నడిపించుకోమని నజరుడైన యేసు నామములో మేము బ్రతిమాలుతూ మమ్మ ఫలింప చేయమని కోరుచున్నాం అబ్బా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మేము దీవించును గాక. ఆమేన్.